We know you are really wonderful hearted person. Thank you so much. And what is cine pop? Oh, my own kind of a genre that I'm bringing is there's a cinematic pop kind of a genre, which is like ante adi oka pop song, like everybody enjoys it, a beat song, but my thing is to make it a cinematic feel. Okay, like you're in the movie, పాట వింటున్నప్పుడు మూవీ, అండ్ మై థింగ్ ఇస్ లైక్ నేనేం చేస్తానంటే డిఫరెంట్గా నేను నా లైక్ నా ఫోన్ ఎప్పుడు రికార్డింగ్లో పెట్టుకుని I capture the ambience of it. So ఆ ambience I put it in the song so that నేను ఫీల్ అవుతుంది ఓకే ఈ టైంలో ఇలాంటి టైంలో ఇలా ఫీల్ అయ్యాడు అని చెప్పి. అండ్ మై డ్రీమ్ ఇస్ టు మేక్ అ రాగా బేస్ సినిమాటిక్ పాప్ కైండ్ ఆఫ్ సాంగ్స్. అంటే ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సాంగ్ పెట్టచ్చు అని. ఓకే, సో అంటే ఆఫ్ కోర్స్ దాట్స్ లైక్ తమన్ గారు, ఏఆర్ రెహమాన్ గారి నుండి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. జనరల్గా ఇలాంటి థాట్స్ అనేది చాలా తక్కువ మందికి వస్తాయి, బట్ మీరు వర్క్ చేసిన పీపుల్ని చూసి కూడా మీకు మేబీ ఇలాంటి థాట్స్ రావడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. అండ్ తమన్ గారి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఐ ఆస్క్ యూ అబౌట్ రెహమాన్ సార్ అండి. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మీ సాంగ్కి ఎంజాయ్ చేయడం వరకు మాకు తెలిసిపోయింది, ఎందుకంటే అది మీ ఇన్స్టాగ్రామ్ లింక్లో మేము చూసాము. బట్ మాకు తెలియని క్వాలిటీస్ ఏంటి సార్లో? He is one of the most intellectual person you'll ever meet, because ఆయన క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కూడా ఆయన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే లైక్ హీస్ లైక్ ఆఫ్ స్టేజ్. ఆయన క్వశ్చన్స్ ఎలా అడిగేవారంటే ఓకే నువ్వు ఈ పాట చేసావు, అందరికీ ఉంటుంది లైక్ దే హ్యావ్ సమ్ లైక్ నాకు ఈ మోటివేషన్ వచ్చింది, ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్ అని. ఓకే నువ్వు ఆ ఇన్స్పైర్ అయిన పాట ఎందుకు ఇన్స్పైర్ అయ్యావు, ఓకే ఆ పాట నుండి ఎందుకు ఇన్స్పైర్ అయ్యావు, ఆర్ ఎల్స్ నువ్వు ఈ పాట చేస్తున్నావు అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్ టు బి ఇన్స్పైర్డ్, అంటే ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు వచ్చింది అని. సో దట్స్ లైక్ వన్ ఆఫ్ ద టఫెస్ట్, లైక్ హీ విల్ గివ్ యూ ద మోస్ట్ కాంప్లెక్స్ క్వశ్చన్స్, ఓకే అండ్ హీ విల్ గివ్ యూ ది ఆన్సర్స్ ఆఫ్ హిస్ సాంగ్స్. నేను ఆయన అడిగాను కూడా లైక్ సార్ లైక్ మీరు లైక్ మీ పాటల్లో ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క ఇది ఉంది, ఒక ఇమోషన్ ఉంది, ఓకే అది లైక్ బోల్డ్ అని మాస్టర్ సాంగ్స్ ఉన్నాయి మీవి. Okay. So what was your inspiration in the first place? Anante he was like my inspiration was like naku ragam antu antala nenu I was never inspired from that. I was inspired from the story. Like ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్యన ప్రేమ చూపించాలి అని అంటే చాలా మంది ఒక రాగంలో చూపిస్తారు. What if you can take like ఒక sad రాగాని if you can show it in a love form, that is the most beautiful thing that you can do. Okay, and he has done that in a lot of like మీరు ఏ సినిమా అయినా చూడండి, ఆయన పాత సినిమాల నుంచి ఇప్పుడు దాకా చూడండి. ఓకే హీ ఈజ్ లైక్ నేను ఒక పాట చేస్తున్నాను అంటే దాని వెనకాల a lot of research has to be there, because ఆ పాట నాకు ఎమోషనల్గా ఎంత బాగా అనిపిస్తుందో ప్రాక్టికల్గా కూడా నాకు అంతే బాగా అనిపించాలి. అఫ్ కోర్స్ చాలా మందికి తెలిసిన విషయమే అని చెప్పొచ్చు. ఏ సాంగ్ అయినా కానీ ఒక టైం తర్వాత ఈ సాంగ్ అప్పటిది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. బట్ రెహమాన్ సార్ సాంగ్స్ లో అదేంటో తెలియదు, ఎంతమంది న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా కానీ ఆయన సాంగ్ అనేది డెఫినెట్ గా ఒక యూనిక్ ప్లేస్ లో ఉంటాయి. ఆ మ్యూజిక్ అనేది ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. నాకు ఇప్పటికి అర్థం కాదు, అప్పట్లోనే కొన్ని సాంగ్స్ చేసినప్పుడు ప్రేమికుడు కానివ్వండి, లేకపోతే దొంగ దొంగ కానివ్వండి, ఇలాంటివన్నీ చేసినప్పుడు అసలు ఆ మ్యూజిక్ అనేది ఇప్పుడు అది అంత ట్రెండీ మ్యూజిక్ అసలు అప్పటికి ఇప్పటికి ఎలా మీరు అది ఇప్పటి సినిమాకు ఏదైనా మీరు ఏదైనా క్లిప్ తీసుకొని ఆ మ్యూజిక్ పెట్టారనుకోండి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది కొన్ని లవ్ బీజిఎమ్స్ కి. అండ్ నాట్ లైక్ దాట్, ఈవెన్ మీరు మన వీళ్ళని తీసుకున్న డిఎస్పి గారు తీసుకున్న తమన్ గారు తీసుకున్న అఫ్ కోర్స్ అంటే వీళ్ళంతా ఇప్పుడు జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్. నేను అనేది అలా కాదు సార్, ఏంటంటే అప్పుడు ఎప్పుడో చేసి కూడా 80s లో సాంగ్స్ కూడా ఇప్పటికీ చాలా ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఇప్పుడు ఆల్ఫా కిడ్స్ కూడా ఆయన సాంగ్స్ అంటే ఇష్టం. నిజమేనండి, అంటే హీఈస్ లైక్ మాయిస్ట్రో లెజెండ్ అంటాం కదా ఇళయరాజా గారి లాగా. మీరు ఇళయరాజా గారి సుందరి పాట విన్నారనుకోండి ఈ రోజు కూడా అంటే అది వేరే ఫీల్ లోకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే సో అలా లైక్ ఏఆర్ రెహమాన్ గారి పాటలు అంటే ఇట్స్ లైక్ అ గూస్ బంప్స్. దట్స్ వాట్ దే ఆర్ లెజెండ్స్ అండి. ట్రూ, అంటే దే ఆర్ నాట్ జస్ట్ లెజెండ్స్, దే ఆర్ లైక్ గాడ్స్. అంటే వీళ్ళ నుండి ఇఫ్ యు ఆర్ ఇన్స్పైరింగ్ సమ్ సాంగ్ యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ అని.
జనరల్ గా ఏంటంటే వీళ్ళ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరేమో అన్నట్లు ఉంటారు. అంటే అఫ్ కోర్స్ దే ఆర్ వెరీ మల్టీ టాలెంటెడ్ నవ్ ద పీపుల్, బట్ అఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా ఆ ప్లేసెస్ ని రీప్లేస్ చేయడం కొంచెం కష్టం. అంటే కొంతమంది సింగర్స్ ఉంటారు, ఇప్పుడు బాలు సార్ అనుకోండి, సిమిలర్ వాయిస్ ఉంటుంది మనో గారికి కానీ ఏమైనా, ఎలా అయినా కానీ బాలు సార్ ని రీప్లేస్ చేయలేరు ఎంత గొప్ప సింగర్స్ అయినా. అలానే ఒక రెహమాన్ సార్ని, ఇళయరాజా సార్ని ఇలాంటి వాళ్ళని రీప్లేస్ చేయాలి అంటే కొంచెం కష్టం. నిజమే. అంటే ఏఆర్ రెహమాన్ గారు. సో రెహమాన్ సార్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాము. ఇంత మాట్లాడుకున్న తర్వాత ఆయన సాంగ్ తో ఎండింగ్ ఇవ్వకపోతే బాగుండదు. ఆయన పాట డెఫినెట్ గా యూ డిజర్వ్ ఇట్ అండి. బట్ ఏ మూవీతో అయితే ఆయన ఆస్కార్ తీసుకున్నారో, ఏ మూవీకి అయితే ఒక సాంగ్ ఎండింగ్ తో అవుతుందో అదే సాంగ్ ఈరోజు మీరు మా కోసం పాడాలి. దాన్ని తప్పకుండా ప్లీజ్. ఐ ట్రై మై బెస్ట్. ఏదైనా తప్పు పాడితే ప్లీజ్ క్షమించండి. మీరు హ్యాపీగా చూసి పాడినా మాకు ప్రాబ్లం లేదు, మీ నోటి నుంచి మేము ఆ సాంగ్ వినాలి అనుకుంటున్నాము. आजा आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमानों के तले, जाओ जाओ ओ आजा आजा जिंदे शानी आने के तले, आजा जरी वाले नीले आसमानों के तले, जाओ 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 जाओ. చాలా హైప్. ఓకే, బట్ అంటే ఈ సాంగ్ జనరల్ గా ఏంటంటే పాడడం కూడా చాలా కష్టం. ఆ సింగర్ ఎలా పాడారో వాళ్ళకైతే 2 చేతులు వచ్చి దండం పెట్టాలి. ఆ సాంగ్ అది పాడింది సుఖవిందర్ గారు, అండ్ హీస్ లైక్ one of the most renowned artists exactly that I've listened to. ఆయన పాడే వే కూడా మనం చూస్తే అసలు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాము. ట్రూ, నిజమే. రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ టైమ్ అండి హేమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ థ్యాంక్స్. నా ఫేవరెట్ సింగర్ విత్ మీ ఇన్ మై ఇంటర్వ్యూ, ఇన్ మై స్టూడియో ఎస్పెషల్లీ. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి లాస్ట్ గా. వాట్ ఈస్ అంటే ఇప్పటికీ చాలా అచీవ్మెంట్స్ మీరు తీసుకున్నారు, ఇప్పటికే సాధించారు. వాట్ ఈస్ అంటే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? లైక్ నా ఫ్యూచర్ గోల్ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ థింగ్. యా, okay, my future goal is of course to be represented as like an independent artist, okay, independent genre and create chesadu ani. Okay, but also I want to do big in music direction. Wow. Okay, music production lo kanivandi. Okay, and I want to give chance to people who are actually talented, like who have a lot of grace. So ala, like of course I have a lot of things in my mind. Kani of course na main idea would be to do something really big in music so that people should know me as an artist. Okay, like okay, he has done something good in music ani. Super. Really wonderful andi. We wish you all the best. Thank you so much andi. From personally and ma channel nunchi kuda you're really very good, talented and kind hearted. అండ్ అంటే పీపుల్ని ఎంకరేజ్ చేసే గుణం కూడా ఉంది, అది మీకు ఎప్పుడు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ మీరు డెఫినెట్ గా ఎదగడానికి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హేమంత్ గారు. Thank you so much, and I'm more than happy that I got to do interview with you, ma'am. Thank you so much, ma'am, for having me as well. అండ్ ఇండియన్ ఐడల్ తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, అది కూడా నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్స్ ఫర్ దట్ ఆల్సో. Thank you so much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.